ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరి చక్కని దైవ సందేశాన్ని అందించారు. వారు అందించినటువంటి ఆ యొక్క సందేశాన్ని మొత్తం రాశాను. ఎందుకంటే చక్కని సబ్జెక్టు, చక్కని ఉపదేశం తెలియచేస్తూ వచ్చారు. యెహోవా నా కాపరి, నా మంచి కాపరి, నా గొప్ప కాపరి, నా ప్రధాన కాపరి. కాపరి తన గొర్రెలను మేపును, వాటిని మెల్లగా నడిపించును, వాటిని సంరక్షించును, వాటిని కాపుదల కాయును, వాటిని అవసరమైనప్పుడు ఆ కాపరి తన గొర్రెలను తన భుజం మీద ఎక్కించుకొని నడిపించును. ఎన్నో పనులు చేస్తున్నాడు ఆ కాపరి. కాబట్టి కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు, సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైన వాడు. కనుక కాపరి ఇక్కడ కూర్చున్నటువంటి గొర్రెల కాపరులు మరి ప్రతి సంఘాన్ని కాస్తున్నటువంటి చాలా గొప్ప కాపరులు, అమూల్యమైనటువంటి కాపరులు. మరి ఎందుకంటే దేవుని తోటలో పనివాళ్ళుగాను ఆయన సంఘమును మేపి సంఘమును నడిపించి సంరక్షించే కాపరులుగా దేవుడు గొప్ప బాధ్యతను, భారమును ఇచ్చాడు. కనుక నందు నిమిత్తమే మనం దేవుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, సమయంలో నాయన అమూల్యమైన మీ సందేశము ద్వారా అయా మేము తండ్రి నాయన మేము కాపరిగా మేమేమి చేయాలో, ఏమి చేయబోతున్నామో, ఏమి చేయవలసి ఉన్నామో అయా మీరు ఇచ్చేటువంటిదిగో యోహానుతో మీరు సెలవిస్తూ వచ్చారు నాయన. అయా ప్రభా, నీవు నా సంఘమును కాయము, నా సంఘమును మేపము, అయ్యో నా సంఘమును నడిపించమని అయా భక్తుడైన యోహానుతో మీరు మాట్లాడుతూ వచ్చావు. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. వందనాలు నాయన, వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, కాపరులకు అనేకమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. నా ప్రజలను నా యొక్క సంఘమును మీరు మీ కడుపార తిని, మీ కడుపార భుజించి, మీరు సోమరిపోతులై నిద్రపోతులై ఉండకుండా మీరు నా సంఘమును మేపండి, నా సంఘమును కాయండి, నా సంఘమును నడిపించండి అని ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ, వందనాలయ, వందనాలయ. స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. పరలోకం నుండి భూలోకానికి మీరు దిగి వచ్చి అయా ఆ దివ్యమైనటువంటి తండ్రి అయినటువంటి ఆ ప్రభు అప్పగించిన పనిని తన 12 మంది శిష్యులైన వారిని ఏర్పాటు చేసుకొని ఆ బాధ్యత ఆ యొక్క కాపరులుగా సంఘమును కాయటకు, సంఘమును వర్ధలు చేయటానికి, సంఘమును విస్తరింప చేయటానికి ప్రధానమైన వ్యక్తులను మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా ఇదిగో అయా సిద్ధపడిన వారందరినీ సమకూర్చుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలలో తిరిగి దేవుని సన్నిధికి తన సంఘమును తీసుకొని రాబోయే సమయం ఒక దినముంది నాయన. ఆ దినమున ప్రభా ఆ కాపరి, తన కాపరి ఇదిగో నాయన, ఇదిగో ఆ యొక్క యజమాని తన దేనారములు ఇచ్చి ఇదిగో మీరు వాటిని వ్యాపారము చేసి అభివృద్ధి చేయమని ఎలా నమ్మకముగా ఇచ్చేలాడు. ఆ యొక్క యజమాని ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఒకడు 5 వాటిని 10 చేశాడు, 2 వాటిని 4 చేశాడు. ఒక దానిని ఒక కాపరి అయితే గుంట దూసి పూడ్చిపెట్టాడు. సోమరి అయిన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడు అతన్ని గద్దించాడు నాయన. తండ్రి, సమయంలో మమ్మల్ని మేము నీ సంఘ పరిచర్యలో నమ్మకముగా అనేక ఆత్మలను సంపాదించే సేవకులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మల మాకు భాగ్యముగా మీరు ఇచ్చారనైనా, గొప్ప బాధ్యతనిచ్చారు ప్రభా, గొప్ప ఉద్యోగం ఇచ్చారు ప్రభా. అయ్యో ప్రభా తండ్రి, మమ్మల్ని జీతగాళ్ళుగా కాకుండా అయా పని వాళ్ళుగా మీరు పిలుచుకున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయా మేము
అనేకుల ప్రభా జీతగాళ్ళుగా ఉండకుండా అయా పని వాళ్ళుగా ఉండి తన సంఘమును కాసేవాళ్ళుగా, తన సంఘమును సమకూర్చే వాళ్ళుగా, ఆత్మలను సంరక్షించే వాళ్ళుగా, ఆత్మలు సంపాదించే వాళ్ళుగా, ఆత్మలు సిద్ధపరిచే వాళ్ళుగా, దైవరాజ్యమునకు సిద్ధపరిచే సేవకులుగా మమ్మల్ని అందరిని సిద్ధపరచమని అడుగుచున్నా. తోటవారిపాలెం, ఇపురపాలెం ప్రాంతంలో ఉన్న సేవకులు అందరం కలిసి ఒక తండ్రి సహవాసముగా మరి నాయన ప్రతి చర్చిలో మా యొక్క సేవకుల మీద మేము కలిసి ప్రభా తండ్రి సహవాసం చేసే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో సహోదరులు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరమని మీరు సెలవిచ్చావు కనుక అయా అయా ఎంతో మేలు ఎంతో మనోహరం అన్నావు కనుక సహవాసము కలిగి ఐక్యత కలిగి అయా మా యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగవలసిన అవసరత ఉందని ఆయన. ఎందుకో ప్రభు అన్న తండ్రి, మీరు సాగోత మీరు ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండకపోయినట్లయితే వేరువేరుగా మీరు ఉంటే అపవాదైన సాతాను మీ జీవితాల్లో ప్రవేశించి మీరు ఒంటరి జీవితాలుగా ఒంటరి సేవకులుగా చేసి మీకు బలమును తీసివేసి బలహీనపరిచి మీలో బలం క్షీణత చేసి మిమ్మల్ని వాడు జయిస్తాడు అని మీరు సెలవిస్తూ వచ్చావు కనుక అలాగే మేమందరము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి సేవకులుగా ప్రభు యూనిటీగా ఉండి కలిసి ప్రార్థించేవారిగా, కలిసి సహవాసం చేసేవారిగా, కలిసి నడిచేవారిగా నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరచండి. మరొక నీ సేవకులు నీ వాక్యమును విత్తబోచుండగా అద్భుతమైన మీ సందేశముల ద్వారా మమ్మల్ని మరింతగా బలపరచమని రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతములాడుచున్నాం పరమ తండ్రి. ఈ సంఘ అయా తండ్రి సంఘమున స్థానిక సంఘ సేవకులను మరింతగా 30 60 100 ఈ ప్రాంతములో అనేక ఆత్మలను సంరక్షించి రక్షించి దైవరాజ్యమునకు సిద్ధపరిచే దాసునిగా సిద్ధపరచమని అనిల్ గారిని ప్రత్యేకంగా నాని గారిని నీ చేతులకు అప్పగించుకుంటూ బ్రతిమలాడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కటి ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారు ప్రభాకర్ రావు గారికి మా సంఘం తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది. సమయం ఆలోచన చేయకుండా రెండవ వర్తమానం విందాము. మన మధ్యలో ఉన్నటువంటి దీవెన సహవాస వ్యవస్థాపకులు తిమ్మతయ్య గారు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ముగింపులోకి వచ్చేసి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మరి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రములు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి గారికి, ఫెలోషిప్లో ఉన్న ప్రతి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. రైట్, కరెక్ట్గా టైం 1:25 అయింది. 1:45 కరెక్ట్గా నా సమయాన్ని అంతకంటే ముందుగానే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా అయితే ఉదయం లేచినప్పుడు అంతకుముందు కొన్ని మీటింగ్స్లో అన్న చెప్పారు ఏమనంటే, ఎప్పుడు ఏ రీతిగా ఎవరిని పిలుస్తామో తెలియదు, కాబట్టి సేవకులందరూ కూడా సేవకుల కొడికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. అది సమయమైనా సరే, వాక్యానుసరికైనా దేనికైనా సరే అన్నప్పుడు మరి ఈ సేవకుల కొడికి సిద్ధపడుతున్నప్పుడు ఏమో దేవుడు ఆ సమయం ఈ సమయమే దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని అనుకున్నాను. అలాగే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా ఓ తీర్మానం నేను తీసుకున్నాను అన్నమాట. ప్రభువా, నువ్వు కనుక ఖచ్చితంగా నన్ను పిలిస్తే నీ దాసుల ద్వారా కొన్ని నేను అనుకున్న కార్యాలు కూడా సఫలం అవడానికి నీ చిత్తం ఉందని నేను ఆలోచనలో పెట్టుకున్నాను అన్న రీతిగానే మరి అయ్యగారు నా పేరుని ఉచ్చరించడం, ఈ సమయాన్ని నాకు ఇవ్వడం ఏదేమైనా సరే దేవుని చిత్తం ఖచ్చితంగా ఉంది అని నేను ఖచ్చితంగా భావిస్తాను. అందులో బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి గత కొన్ని నెలలుగా నేను రాలేకపోయాను. ప్రభాకర్ అన్న కూడా నాకు చాలాసార్లు ఫోన్ చేశారు. అయ్యగారు రత్నప్రకాష్ అయ్యగారు ఏంటంటే మందిరం కొంచెం కోర్టు వివాదంలో ఉంది, మందిరం స్థలం అనేది. కాబట్టి దాని గురించి చివరికి వాళ్ళకి డిక్లేర్ చేశారు. అయినప్పటికీ కూడా
ఆ జల ప్రవాహము 40 దినములు జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. జల ప్రవాహములు ఓడను భూమి మీద నుండి ఏం చేశాయంట? తేల చేశాయంట. వాస్తవానికి కొన్నిసార్లు వీడియోలు చూస్తూ ఉంటాం, పిల్లలకి అధ్యాపకులు చిన్న పోటీలు పెడతా ఉంటారు. గ్లాసులో ఒక నిమ్మపండు వేసి ఒక బాటిల్లో వేసి మీరు చెయ్యి పెట్టి దాన్ని తీయకుండా ఆ పండుని పైకి తీసుకొచ్చి నీళ్లు వలక్కుండా ఆ పండుని తీయాలి అంటారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ గ్లాసులో చెయ్యి పెట్టి ఆ పండుని తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు నీళ్ళన్నీ ఒలిగిపోయి వాళ్ళు ఓటమి పాలవుతూ ఉంటారు. కానీ ఒక్కరు మాత్రం ఏం చేస్తారంటే వచ్చి ఆ నీటి గ్లాసులో వేలు పెట్టి వేలుతో ఇలా తిప్పుతున్నప్పుడు అడుగు భాగాన ఉన్న ఆ నిమ్మ పండు కానీ ఏదైనా కాయి ఆటోమేటిక్గా పైకి రావడం, అది సెంట్రిపెటల్ ఫోర్స్ అని సైన్స్లో చెప్తారు. దాని ప్రకారంగా ఆ పండుని తీసేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, జల ప్రవాహం వచ్చిందని మనందరికీ తెలుసు. 40 రాత్రింబగళ్ళు ఆ భయంకరమైన జలప్రలయంలో అనేక మంది సువార్తని వినని వారు, ప్రతిష్ఠించబడిన సేవకుని మాటకు లోబడని వారు, సంఘ సహవాసములో లేనివారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మరి కొట్టుకొని పోయారు. ఆర్తనాదాలు వేసి అయా తలుపులు తెరువు, తలుపులు తెరువు అన్నప్పటికీ కూడా ఆ తలుపులు వేసింది మానవుడు కాదు, ఆ తలుపులు వేసింది దేవుడు, మహాగణుడైన దేవుడు. ఆయన తలుపులు మూసినప్పుడు తెరవడం ఏ నరమాత్రుడి వలన కాదు, ఆయన తలుపులు తీసినప్పుడు వాటిని మూయడం కూడా ఏ నరమాత్రుడి వలన కాదు. ఈ విషయం అంతా కూడా మనకి తెలిసిందే. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటల ద్వారా సంఘాన్ని ఉద్దేశించి, దైవజనులమైన మనల్ని ఉద్దేశించి ప్రభు హృదయంలో ఉంచిన కొన్ని మాటలని క్లుప్తంగా సమయాన్ని బట్టి నేను మీతో పంచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓడ భూమి మీద నుండి ఎక్కడికి లేచిందండి? అమ్మ చెప్పాలి మీరందరూ. ఇది 2-వే ట్రాఫిక్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ విశ్వాసులు ఎవరు లేరు. వాళ్ళు తానా అంటే తందాన అనడానికి, ఆమె నల్లులి అనడానికి. మనం అందరం తోటి జత పని వారం. ఇంటరాక్షన్గా త్వరగా ముగించుకుందాం, ఎందుకంటే మనందరికీ తెలిసిందే. కాకపోతే తెలియకపోతే ఒక క్రొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. మనందరికంటే బుట్ట సేవకురాలు భలే యాక్టివ్గా ఉందండి. వచ్చినప్పటి నుంచి ఏం లేదు, దున్నేస్తుంది అంతే మందిరాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడ భూమి మీద ఉండకూడదు అనేది దేవుని చిత్తం. ఈ ఓడ అనగా మహిమ కలిగిన దేవుని పరిచర్య. హల్లెలూయా. ఆ ఓడ అనగా మహిమ కలిగిన దేవుని అత్యున్నతమైన సహవాసము. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఓడ ఎక్కడ ఉండకూడదు? భూమి మీద ఉండకూడదు. మరి ఈ ఓడ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రాకడలో ఆయన మహిమలోనికి వధువు సంఘముగా ఎత్తబడే సార్వత్రిక సంఘములో ఖచ్చితంగా ప్రతి ఓడ భూమి మీద నుండి పైకి లేవనెత్తబడునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఓడలు ఎక్కడ ఉండకూడదంట? భూమి మీద ఉండకూడదంట మన ఓడ. అంటే మన సంఘాలు ఈ భూమి మీద ఖచ్చితంగా ఉండకూడదు, పైకి లేవనెత్తబడాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతి సంఘము లేవనెత్తబడాలనేదే దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద చెప్పకనే మేము హుబ్లీ ప్రాంతానికి వెళ్ళాం. దేవుడి కృపను బట్టి మనకి దైవజనులు వచ్చిన అన్నయ్య నరసింహన్ అన్న వాళ్ళ చర్చ్ యానివర్సరీకి మొట్టమొదటిసారిగా పిలిచారు. వెళ్ళినప్పుడు ప్రతి సందుకి ప్రతి గొంతుకి 5 సంఘాలు ఉన్నాయన్న. ఈ సందులోనే చిన్న సందు అనుకోండి, ఇక్కడ ఒక సంఘం, ఆ పక్కన ఒక సంఘం, ఆ పక్కన ఒక సంఘం. మంచిదే, కాదనట్లేదు. నచ్చిన వారు నచ్చినట్లుగా సంఘాలు స్థాపించుకోవడం, దేవుని ప్రతిష్టతను బట్టి దర్శనాన్ని బట్టి సంఘాలు స్థాపించేవారు లేకపోలేదు. వారి వారి
ఆ ప్రణాళికలను బట్టి సంఘాలు స్థాపించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఈ భూమి మీద నీ ఓడ ఎలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అంటే ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. హల్లెలూయా. నేను అనుకుంటాను ఈ తోటవారిపాలెం సహవాసపు ఫెలోషిప్లో ఉన్న ప్రతి సంఘము కూడా, ప్రతి సేవకుడు కూడా ప్రత్యేకమైన వానిగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోక సంబంధమైన సేవ పరిచర్యలు మనకొద్దు. అన్నం పెడితే విశ్వాసులు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే విశ్వాసులు వస్తారు, పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ పెడితే విశ్వాసులు వస్తారు. అసలు అలాంటి విశ్వాసులు మనకొద్దు. ప్రత్యేకమైన పట్టుమని 10 మందితో పైకి లేవనెత్తగలిగిన ఓడగా మన ఓడని దేవుడు సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులు లేవనే విశ్వాసులు సంఘానికి మనకొద్దు. ఏమండి పాస్టర్ గారు, మీ సంఘంలో ఏంటి మాకు సమాధులు ఉంటాయా? పాస్టర్ గారు ప్రత్యేకంగా బల్లిస్తారా నాకు ఆదివారం, మొదటి ఆదివారం కుదరదు, మూడో ఆదివారం వస్తాను, 10,000 రూపాయలు కానుకిస్తాను, మరి నాకు బల్లిస్తారా మీరంటే అలాంటి వాళ్ళకి తలదించుకొని సేవ చేస్తున్న సేవకులు లేపోలేదు. అవునా కదా? నేను చెప్పగానే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను ఇక్కడ నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే నీ ఓడని నా ఓడని పైకి లేవనెత్తబడే ఓడగా దేవుడు సిద్ధపరచబోతూ ఉన్నాడు. దగ్గరగా ఆమేన్ చెప్తాం. భూ సంబంధమైన ఓడ, భూమి మీద ఉండే ఓడ, భూ ఆశలలో లోకానుసారంగా విశ్వాసులకు ఇష్టానుసారమైన సేవ చేసే సేవ పరిచర్య మనది కాదు. అరే ఒక మాట అంటే సంఘానికి ఆగిపోతారేమో, ఒక మాట అంటే అమ్మో ఆ కుటుంబం అంతా సంఘానికి ఆగిపోనివ్వండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్ను నిలబెట్టి నీతో మాట్లాడిస్తున్నది ఎవరు? దేవుడు. ఆ దేవుని మాట ఎన్నో సిద్ధపడతాం ఆదివారం వర్తమానాలు, కానీ బల్ల మీదకి వచ్చేసరికి మాత్రం అమ్మ ఇందాక పాట పాడింది, ఏదైనా చేయగలవు, ఏమైనా మాట్లాడించగలవు అని ఒక తల్లిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడిస్తాడు. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? పాస్టర్ గారు ఈరోజు కాస్త వాక్యం కాస్త ఘాటు అయినట్టుంది. పక్కామికి తగలని ఘాటు నీకెందుకు తగిలింది? మందిరంలో 30 మంది ఉంటే ఆ మసాలా, ఆ ఘాటు, ఆ మిరియాల పొడి బాగా దంచి పట్టబడిన వాక్యం నీకు మాత్రమే ఎందుకు తగిలింది అంటే నీలో ఉన్న లోపాన్ని దేవుడు తన దాసుని ద్వారా ఎత్తిపట్టి చూపించాడు. ఎందువలన? నిన్నేదో కించపరచాలన్న ఉద్దేశం కాదు, నిన్ను ప్రత్యేకపరచాలి. నీలో ఉన్న లోపాలని సరి చేసుకొని దాసుడు ఎందుకు గద్దిస్తాడు అంటే వ్యక్తిగత దూషణ కాదు, కానీ వాక్యం ద్వారా గద్దించి ఎందుకు చెప్తాడంటే నా బిడ్డ ఈ ప్రాంతంలో, వారి వీధిలో, వారి రక్త సంబంధికులలో ప్రత్యేకమైన ఓడ సిద్ధపరచుకోవాలి. ఆ రక్షణ ఓడలోనికి అనేక మందిని ఆదివారం ఎక్కించుకొని రావాలి. దేవుని మందిరమనే ఓడలోనికి ప్రవేశించాలి. ఈ ఓడ ఆయన రాకడలో ఎత్తబడాలి. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూ సంబంధమైన కార్యాలు మనకు వద్దు ప్రియ దేవుని జత పని వారలారా, దైవజనులారా. ఈ భూ సంబంధమైన కార్యాలు మనకి వద్దు. ఎందుకంటే దేవుడు ఒక ప్రత్యేకమైన వానిగా మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు. నీ ప్రాంతంలో మందిర పరిచర్య జరుగుతున్న స్థలాలలో దేవుడు ఒక ప్రత్యేకమైన వారిగా మనల్ని నిలబెట్టుకో ఉన్నాడు. కాబట్టే ఈరో రోజున అక్కడక్కడ పరిచర్యల్ని దేవుడు విస్తరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సేవ వృద్ధిలోనికి రావాలండి, నా సేవ వర్ధిల్లాలండి, ఈ సంఘం వర్ధిల్లాలండి, మనం ప్రార్థన
ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఈ మధ్యాహ్న కాలపు వేళ జాగ్రత్తగా గమనించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. సేవ పైకి రావాలి అనంటే ఆ భూమిలో కూరికిపోయిన సేవగా మన సేవ ఉండకూడదు. నోవాహుని దేవుడు ప్రత్యేకపరిచాడు. నోవాహు ఏమన్నాడు? అమ్మ ఇందా సాక్ష్యం చెప్పారు. ఏందమ్మా మీరు వెళ్ళి ఆడబెట్టుకోవచ్చు కదా మందిరం. దేవుడు ప్రత్యేకపరిచాడు. వాడు అక్కడ కట్టచ్చుగా, ఎక్కడెక్కడో. అక్కడే వాడు ఎందుకు కట్టమన్నాడు అమ్మని? అయ్యగారిని వాడు అక్కడే ఎందుకు కట్టమన్నాడు? మరి ఆ ఓడ కడుతున్నప్పుడు చుట్టుపక్కల వెళుతున్నవారు వస్తున్నవారు ఓడలో శబ్దాలని బట్టి ఏంది కంజర శబ్దాలు, ఏంది డ్రమ్ము శబ్దాలని ఎగతాళి చేసి వెక్కిరించిన వాళ్ళు లేకపోలేదు. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఆ ఓడ ప్రత్యేకించబడినదని, జల ప్రవాహముల చేత మనుషులందరూ నశించిపోతున్నప్పుడు, ఇదిగో నశించిపోతున్న వానికి ఆ సువార్త ప్రకటించబడినప్పుడు నమ్మి బాప్తిజము పొంది ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశించిన వాడు ఆ సేవకునితో సేవకురాలితో నిశ్చయముగా దేవుని రాకడలో ఎత్తబడుతున్నాడని వాళ్ళ కనులారా చూసే దినము నిశ్చయముగా వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. భూమిలో కూరుకుపోతున్న సేవలు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు కన్నీరు గారుస్తూ ఉంటే సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి అమ్మా నీ కష్టాలు పోతాయి, యేసయ్యను నమ్ముకో అని కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ఆ కుటుంబాలని మందిరానికి చేర్చుకొని వస్తే భూమిలో కూరుకుపోయిన సేవలు ఏం చేస్తున్నాయి తెలుసా? తెరలేసి ఆకర్షిస్తున్నాయి. తెరలేసి రేపటి రోజున పాపం ఈ పిచ్చి మందకి గొర్రె కషాయాన్ని నమ్మిద్ది కదా, కాపరి దగ్గరికి వెళ్ళాలి. నాకు జ్వరం వచ్చిందంటే తెరా నాకు జ్వరం వచ్చింది, నూనె రాసి ప్రార్థన చేస్తావా అన్న విషయం పాపం ఆ పిచ్చి గొర్రెలకి తెలియదుగా. నా కుటుంబంలో కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలంటే ఆ తెరల్ని అక్కడ ఏమన్నా కృతజ్ఞత కూడికి పెట్టిద్దా అయ్యగారు? లేకపోతే ఎవరన్నా మరణించారు మనకు తెలిసిన వాళ్ళు అన్నప్పుడు యోసేపు అన్న, నానన్న, అయ్యగారు రత్నప్రకాష్ అయ్యగారు అందరూ కూడుకొని ఫోన్లు చేసి అయ్యా సేవకులందరూ వెళ్ళాలి, ఘనంగా మహిమ ప్రవేశ కార్యక్రమాన్ని మనం జరిగించాలి అంటే ఎక్కడున్నా సరే వాలిపోతారు ఈ ఫెలోషిప్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఓ విశ్వాసకి కష్టమైన, సేవకునికి కష్టమైన, సేవకుని బాధ అయినా కూడా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా సాక్ష్యాన్ని. వ్యక్తిగతంగా సేవపరంగా ఈ సంఘం, ఈ సహవాసం నన్ను ఎంత బలపరిచిందో నాకు తెలుసు. ఈ రోజున భూమిలో కూరుకుపోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా ఓడలన్నీ కూడా. ఎక్కడ వేసిన మందిరాలు అక్కడే ఉంటున్నాయి. ఆ విశ్వాసులు అలాగే ఆ పాత చింతగా పచ్చడి అన్నట్టు ధోరణికే అలవాటు పడిపోతున్నారు. ఈ సేవ వృద్ధిలోనికి రావాలి, ఈ పరిచర్య వృద్ధిలోనికి రావాలి. ఆ ఓడ ఇదిగో జల ప్రవాహం వంటి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఓడ కూడా ఎత్తబడాలి, తేలాలి, పైకి రావాలి ప్రతి సేవ కూడా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడే ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం గమనిస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు నొంది తన హృదయములో హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, తన కంటితో దేవుడు చూశాడంట. కనులున్నవాడు చూడకుండునా, చెవులున్నవాడు వినకుండునా అన్నట్లుగా తన కంటితో భూమిని చేశాను కదా, నరులను చేశాను కదా, వీళ్ళ పరిచర్య ఎలా ఉంది, వీళ్ళు ఎలాగున్నారు, వ్యక్తిగతంగా సేవకుడు ఎలా ఉన్నాడు, ఆ సంఘం ఎలా ఉందని కంటితో ఆయన కనుదృష్టి పరిధిలో నుండి ఏది తప్పిపోదు కాబట్టి భూమి మీద ఉన్న సమస్తాన్ని చూశాడంట. చూసినప్పుడు ఏమైపోయారంట జనులందరూ, నరులందరూ ఏమైపోయారంటమ్మా? అక్కడ రాయబడిన మాట చూసినప్పుడు ప్రజలలో దైవత్వం కనిపించలా, ప్రజలలో చెడుతనం అనేది కనిపించిందంట. ఇప్పుడు ఈ చెడిపోయిన వారిని బాగు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే తమ దాసులను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ ప్రాంతాలలో చెడిపోతున్న జనాలు ఉన్నారో అది ఏ రీతిగానైనను భూమిలో కూరుకుపోతున్న వారు ఉన్నారో, వ్యసనాల చేత,
బంధకాల చేత, సమస్యల చేత, దురాత్మల చేత, చీకటి చేత బంధించపోయి చెడిపోయిన నరులందరినీ దేవుడు చూసి అప్పుడు అంటున్నారు, అయ్యగారు యోసేపు గారు మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, అయ్యగారు నానిగారు మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, తిమోతి గారు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి అని. ఇప్పుడు దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు అంటే చెడిపోయిన వారందరినీ బాగు చేయడానికి. హల్లెలూయా. అంతేగాని బాగున్నారని మతాలు మార్చడానికి కాదండి. వారు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, కుల మత జాతి విభేదాలు లేకుండా దేవుడు ఎన్నుకున్న సేవకుడిని ఫలానా ప్రాంతానికి పంపించి ఆ చెడిపోయిన జనులను, చెడిపోయిన కుటుంబాలను బాగు చేయడానికి మాత్రమే ఈ సేవా పరిచర్యలను దేవుడు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట, మంటల్లో కాలిపోతున్న వాడిని మనం కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మనం కాలిపోకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కాలిపోకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనము కూడా చెడిపోకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడే రెండు మాటలు, అమ్మతో మాట్లాడినా నాతో మాట్లాడినా అదే మాట. దావీదు ఎక్కడ చెడిపోలేదు, ప్రార్థనలో చెడిపోలేదు, దేవునితో ఉన్న సహవాసంలో చెడిపోలేదు, దేవునితో ఉన్న ఒక సత్సంబంధంలో దావీదు ఎప్పుడు కూడా చెడిపోలేదు. ఈ రోజున దావీదుకు మాదిరిగా ఉన్న ప్రతి సేవకులం కూడా మనం ముందు చెడిపోకుండా తరువాత చెడిపోతున్న వారిని బాగు చేయడానికి దేవుడు అప్పగించిన ఈ పరిచర్యలో నమ్మకమైన పనిముట్టులుగా ముందుకు కొనసాగించబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరినైనా మనం మార్చాలి, అంతే. కొందరినైనా మార్చాలి. ప్రాంతంలో ఉన్నవారు, ముఖ్యంగా మనమని కాదు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ నువ్వు మందిరానికి వెళ్ళట్లేదా, ఆగిపోయావు, మా మందిరానికి రా, మా మందిరానికి రా. ఏ బిడ్డ తండ్రి మీద అలిగిందని చెప్పేసి ఇంకో తండ్రి దగ్గరికి వెళ్ళడం ఇది ఏమన్నా న్యాయమా? ఏమండి, నువ్వేం చెప్పాలి? అమ్మా ఈరోజు నీ సేవకుడు బలహీనపడ్డాడని నువ్వు ఇంకా బలం ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళడం కాదు, నీ సేవకుడు బలం పొందుకునేలాగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి నీ సేవకుని కొరకు. నీ బలహీనతల కొరకు నీ సేవకుడు ప్రార్థన చేయట్లేదా? నీ బంధకాల కొరకు నీ సేవకుడు ప్రార్థన చేయట్లేదా? ఏలియా వట్టి నరమాత్రుడు మాత్రమే అని బైబిల్లో రాయబడి ఉంది. సేవకుడు కూడా తలబట్టలు వేసుకున్నంత మాత్రాన సమస్యలు లేవని కాదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సభలు పెట్టాలన్న సమస్యలు, ప్రార్థనలు పెట్టాలన్న సమస్యలు. అరే ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు కూడా ఈ కుటుంబంలో ఈ సహోదరి ఎందుకు ఉపవాస ప్రార్థన పెట్టుకోవట్లా? పుట్టినరోజు కూడికంటేనే బిర్యానీలు పెడతారా? ఉపవాస ప్రార్థనలో కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి లేకపోతే మజ్జిగ ఇచ్చి ప్రార్థన పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టుకోవట్లా? నువ్వు పెట్టుకోవట్లేదు కాబట్టి నీకు శ్రమలని చెప్పామనుకో, ఇదిగో ఈ పాస్టర్ గారు ఇలాగ అన్నాడు కాబట్టి ఇలా జరిగింది, ఈయన అన్నాడు కాబట్టి అన్నావా, నోరు తెరిచి అన్నావా, అందుకే జరిగింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రియ దైవ జనాంగమా కొందరినైనా ఆ ఓడలోనికి ఎక్కించుకోవాలి. ఆ ఓడ తేలియాడాలి. ఆ ఓడ రాకడలో నిశ్చయంగా ప్రభువు కనుదృష్టిలో కనబడునుగాక. దగ్గరగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే గొప్పదైపోయిందంట. దేవుడి కృప కంటే కూడా దేవుడు భూమి మీద చూసినప్పుడు ఆ నరుల చెడుదనము మహా గొప్పదైపోయిందంట. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా అండి? అందుకే అస్సాంలో ఎందుకు అస్సాంలో అలా జరుగుతుంది? పక్కన దేవుని బిడ్డల మీద, పక్క రాష్ట్రంలోనే దేవుని బిడ్డల మీద 4,000 మంది ఒక ఆడపడుచుని వివస్త్రను చేసి, వస్త్రాలు తీసేసి పక్క రాష్ట్రంలో ఏం చేశారు? తిప్పారు. మరి దేవుడు అందరితో ఆపాడా? ఈరోజు ఏమయ్యారు? ఆ చెడుతనానికి అస్సాం రాష్ట్రం మొత్తం ఏమీ లేదు, పిల్ల జల్ల కొట్టు గోద మొత్తం కూడా కొట్టుకుపోతుంది. మీ దేవుని బిడ్డలారా, మొదలుకుంటారు విపత్తు, జాతీయ విపత్తు, ప్రకృతి
ఆడు చేదనంలో ఉన్న వారిని, ఆకలితో ఉన్న వారిని ఎవరు వెళ్ళట్లేదు, కానీ మళ్ళీ క్రైస్తవులే వెళ్తున్నారు, సేవకులే వెళ్తున్నారు. సేవకులు పెడుతున్నారు, అయ్యా నేను అస్సాం వెళ్తున్నాను, వరద బాధితులకి మీరు చేయగలిగిన సహాయం చేయండి అని. ఏ పంతులు పురోహితుడు ఎవరు పెట్టడం, ఎందుకంటే ఆడు వెళ్తే మునిగిపోయి చచ్చిపోతాడు కదా. సేవకుడే ఉంది, బ్రతుకుట క్రీస్తే, అంతే. బ్రతుకుట క్రీస్తే, సావైన లాభమే. ఆయన పనిలో నాకు లాభం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ, నాకు విలువ తెచ్చి పెడతాడు. ఫలానా సేవకుడు ఫలానా పని చేయడానికి వెళ్ళాడు, ప్రభువు నన్ను మృతి చెందాడు, దేవునికి స్తోత్రం. పరమవీర చక్ర కాదు, అంతకంటే గొప్ప చక్ర దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెడిపోయిన వారిని మనం మార్చాలి అంటే ముందు మనము చెడిపోకుండా జాగ్రత్తగా ఈ పరిచర్యలో ఈ యొక్క సమస్తము దేవుడు అప్పగించిన నమ్మకమైన పనిముట్టులుగా మనం ముందుకు కొనసాగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, భూమి మీద మొత్తం కూడా ఏందంట, చెడుతనమే. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అదేనండి, ఎక్కడ చూసినా అదే, ఎక్కడ చూసినా అదే. మనం వివరించాల్సిన అవసరం లేదు, నోటితో చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతిదీ వచ్చారు చెడుతనం, చెడుతనం, చెడుతనం. ఈ చెడుతనం వచ్చినప్పుడు ఎందుకు వర్షాలు రావట్లేదు? దీనికి ఎల్ నీనో అనే ఒక తుఫాను గురించి చెప్పి, ఆ గాలి బలంగా వీయడం వల్ల వర్షాలు హల్లెలూయా. ఆ బలమైన గాలిని వీచేలాగా చేసిన వాడు ఆయనే, అది ఆగిపోయేలాగా చేసేవాడు ఆయనే. ఎందుకంటే చెడుతనము విస్తరించినప్పుడు ఖచ్చితంగా దేవుని కృప ప్రతి మనిషి తెలుసుకోవడానికి తన సేవకుల ద్వారా ఈ సత్య సువార్తను ఆయా ప్రాంతాలలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోవాని దేవుడు ఎన్నుకున్నాడండి, నోవాని ఓడను సిద్ధపరచమన్నాడు. ఓడలోనికి అనేక మందిని తోడుకొని రమ్మని చెప్పాడు. నీ బాధ్యతగా నువ్వు చెప్పు, ఎక్కేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు, నీ బాధ్యత నువ్వు చెప్పు, అంతే. అమ్మో ఏమన్నా అంటే వచ్చే దశంభాగం ఆగిపోయిద్దేమో, ఏమన్నా అంటే అమ్మో చికెన్ ఇవ్వదేమో క్రిస్మస్కి, ఏమన్నా అంటే బిర్యానీ బియ్యం కట్టలేమో. నీ బియ్యం కట్టలు కాకపోతే బోడికి బియ్యం కట్టలు ఇంకొకటి ఇప్పిస్తాడు దేవుడు. అన్యుడు వెళ్తా అయ్యగారు నేను మందిరానికి కానుక ఇవ్వాలనుకున్నాను అయ్యగారు, మరి ఎప్పుడో అనుకున్నాను. అది ఎప్పుడో అనుకున్నాడంట. ఇప్పుడు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు? మనోళ్ళు. అది ఎప్పుడో సంవత్సరం క్రితం అనుకున్నాడట, నేను కానుక ఇవ్వాలనుకున్నాను, ఇదిగో అయ్యగారు మరి నేను అనుకున్న పని జరిగింది, దేవుడికి కానుక ఇస్తున్నాను. 2000 తీసుకొచ్చి పెట్టాడండి. దేవుని బిడ్డలారా, భూమిలో పాతుకుపోయిన పరిచర్యలు మనకు వద్దు. దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు కూడా. భూమి మీద అంటు కట్టబడిన పరిచర్య మనకు వద్దు. అసలు ఈ భూ సంబంధమైన పరిచర్య మనకొద్దు. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, ఆనాం అభినయ సంగీతమా. హల్లెలూయా. చెడిపోయిన వారిని బాగు చేయగలిగితే మన సేవ వృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెడిపోయిన వాడిని ఎన్నుకొని మనం తీసుకొచ్చి దేవుని మందిరంలో వాక్యం చేత ఉదక స్నానం చేయిస్తే వాడు ఏం చేస్తాడు? వెళ్ళి మనోళ్ళు సంవత్సరానికి సంవత్సరానికి ఒక్కళ్ళని తీసుకొస్తే మంత్రం ఎంత నిండిపోయింది నాన్న, అవునా కదా? కానీ అదే
ఒక చెడిపోయినోడిని, ఓ తాగుపోతాడిని, ఓ దొంగని మార్చు, వాడేం రే నా బ్రతుకు మార్చాడరా నాని పాస్టరు, నా తాగుడు వ్యసనం నుంచి విడిపించాడరా, మా అమ్మ నాన్న నా పెళ్ళం కూడా చీ తాగుపోతాడా అంటే, ఏ నానా వద్దురా వద్దురా అని చెప్పేసి నా వాంతి తుడిచాడరా, నా మీద నీళ్లు పోసాడరా, నాకు చొక్కా వేసాడరా, రారా నీ బ్రతుకు మార్చుకుందని చెప్పి చెడిపోయిన వాడు బాగు చేయబడి దేవుని మందిరానికి వస్తాడు. అలాగ అనేక మందిని తోడుకొని వస్తారు. అప్పుడు మన సేవ వృద్ధిలోనికి వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండము 6వ అధ్యాయములోనే 15వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు ఆ క్రిందికి దాన్ని ముగించవలెను. ఈ క్రమాన్ని, ఒక ఆజ్ఞని దేవుడిచ్చాడు నోవాకి. దీని ప్రకారమే, ఈ కొలమానం ప్రకారమే నువ్వు చెయ్యాలి అని నోవాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే చివరి 22వ వచనంలో మనం చూస్తే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సేవకుడు దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన ప్రకారము మాత్రమే చేయవలెను. అప్పుడు సేవ వృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు ఎవరి మాట వినాలి అమ్మా? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. వాస్తవానికి కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు విశ్వాసులు వచ్చి, అన్న ఈ సమస్య అన్న ఇదన్న అనగానే ఆ నిలబడి ఒక అరగంట సేపు చెప్తారు. మనం అవకాశం ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఒక 5-3 నిమిషాల్లో వాళ్ళ సమస్యను తెలుసుకోనంట సేవకుడు ఎక్కువగా ఇప్పుడు ఎవరితో గడపాలంట? ఈ విశ్వాసంతో గడపడం వల్ల పెద్ద ఉపయోగమేం లేదు. ఆమె సోదిండి తలనొప్పి, ఇద్దరికి తలనొప్పి రావడమే. ఆమెకి నోరు నొప్పి, ఈయనకి తలనొప్పి. అమ్మ వందనాలు అంటే, కాదయ్య గారు ఒక్క నిమిషం ఉండయ్య గారు, అలా కాదు, నువ్వు చెప్పేది విను, ఒక మాట విను, నేను చెప్తున్నా కదా, సమయం ఉందిలే, నువ్వు ఎలా ఉపవాసం ఉన్నావు, బిర్యానీ పెడతానుగా కాముండి అని చెప్పి ఓ అరగంట గంట సోది చెప్తారు. అవసరంలా క్లుప్తంగా 2 మాటలు విని ఆ సమస్యను తీసుకెళ్ళి ఎక్కువ సమయాన్ని ఆ కుటుంబం పక్షాన, ఆ బిడ్డ పక్షాన సేవకుడు మొరపెట్టగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలు ఆ బిడ్డల ఎడల జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మాటలు కాదు మనం వినేది, అది నిన్న